ఒక చంటి పిల్లకి చెయ్యి కాలిపోయి మీ దగ్గరికి వచ్చారంట. యాక్చువల్లీ సర్జరీ కోసం వాళ్ళంతా ప్లాన్ చేసుకుంటుంటే మీరు ఇచ్చిన అడ్వైస్ తో ఆ అమ్మాయి చాలా నార్మల్ అయింది మేడం. దాని గురించి అన్న కళ్యాణ్ హాస్పిటల్లో నేను ప్రాక్టీస్ చేసిన రోజుల్లో మేడం ఆ అమ్మాయికి అది స్కాల్డ్స్ పడ్డాయి, అంటే ఏదో వేడి నీళ్ళ గంజిన పడ్డది మేడం. పడి చెయ్యి కాలిపోయింది. నా దగ్గరికి వచ్చారు, నా దగ్గర ఉంచుకుని ఐవి యాంటీబయాటిక్స్ పెట్టి నేను అది డిస్టర్బ్ కాకుండా డ్రెస్సింగ్ చేసి అది హీల్ అయింది, మంచిగా స్కార్ లేకుండా హీల్ అయింది. బికాస్ సూపర్ఫిషియల్ బర్న్స్ కాబట్టి అవసరం లేదని చెప్పి ట్రీట్ చేశాను. అనస్థిషియాని ఈ మనిషికి ఇంతే ఇవ్వాలి అని ఎలా డిసైడ్ చేస్తారు? బాడీ వెయిట్ని బట్టి ఎంత అనస్థిషియా ఇవ్వాలి, ఏం సర్జరీ, దాన్ని బట్టి డ్యూరేషన్ ప్రొలాంగ్ అయితే ఏమి ఇవ్వాలి, ఇట్లా వాళ్ళు చూజ్ చేసుకుంటారు. ఇప్పుడైనా మన మంచి కోరి అంత సింపుల్ గా చేయగలిగే ట్రీట్మెంట్ కూడా కాంప్లికేటెడ్ చేసే సిచ్యువేషన్స్ ఈ రోజు ఎక్కువ చూస్తున్నాం. ఇప్పుడు హన్మకొండలో ఉన్న నేను అవుట్ ఆఫ్ స్టేషన్ అంటే బూస్ట్ చేసుకోవడం వాస్తవం చెప్తున్నాను. ఒక 4-5 హాస్పిటల్లో పీపుల్ నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటున్నానంటే అప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే ఆన్ టేబుల్ రెస్క్యూకి నంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్తున్నాడు. డేరింగ్ తర్వాత డిఫికల్ట్ సర్జరీ చేయడం నాకు చాలా ఇష్టం. అది కానీ జనరల్ సర్జన్ ఒకనకప్పుడు చాలా ప్రయారిటీ, అంటే ఇప్పుడు కూడా జనరల్ సర్జన్ కి ఆ ప్రయారిటీ ఉంది. బట్ స్పెషలైజేషన్ ఎక్కువైపోయిన తర్వాత జనరల్ సర్జన్ కి కొంత ఇంపార్టెన్స్ తగ్గిందా అని అంటే సరే. ఇది మన ఆంకాలజీ కేసులు నేను ఒకప్పుడు చేసిన కేసులు ఇప్పుడు చేయడం లేదు. వాళ్ళు స్పెషలైజేషన్ వచ్చేసారు కాబట్టి తగ్గింది. చిన్న బ్రెస్ట్ లో ట్యూమర్ జనరల్ సర్జన్ డీల్ చేసేది. క్లినికల్ డయాగ్నోసిస్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళం. క్లినికల్ డయాగ్నోసిస్ ను చాలా ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ ఈవెన్ రేడియాలజికల్ డయాగ్నోసిస్ కూడా కొన్నిసార్లు కరెక్ట్ ఉండకపోవచ్చు. సో బికాస్ దే ఆర్ సీయింగ్ ద షాడోస్, వీఆర్ సీయింగ్ ద పేషెంట్స్, ట్రూ పేషెంట్స్. ఎక్కడో సార్ ఇప్పుడు హైదరాబాద్ లో ప్రతి హాస్పిటల్లోనూ స్టార్టింగ్ మనం డీటెయిల్స్ రాసి వాళ్ళకి ఇచ్చిన వెంటనే కన్సల్టేషన్ 1000 రూపాయలు. దట్స్ సమ్ మినిమం. 10 years నుంచి కూడా నాది కన్సల్టేషన్ ఓన్లీ 300. అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ గురించి సమ్ టైమ్స్ నేను ఇక్కడ పరకాల 25 years వచ్చాను. సండే జనరల్ ప్రాక్టీస్ లాగానే అందరినీ చూసేవాడిని. మీ చిన్నప్పుడు మీ నాన్నగారు మీరు చదువుకోవడానికి, మీకు ఇష్టమైన చదువుకోవడానికి ఆయన యాక్సెప్టెన్స్ లేదు. మా ఫాదర్ అదివరకు ఏమనేది అంటే, నన్ను నువ్వు మంచిగా చదివితే ఫెయిల్ అయితే నాగలు దున్నాల్సిందే, నువ్వు పాస్ అవ్వు చదువుకుంటా పోతే నేను ఫారిన్ కూడా తోలుతా అనే వాడు. తర్వాత మీకు ఇద్దరు మగ పిల్లలు చదువుప్పుడు తండ్రిగా ఒకనకప్పుడు మీరు ఫేస్ చేసింది గుర్తొచ్చి ఇప్పుడు వీళ్ళ మనసుకు నచ్చింది చేయించారా లేకపోతే మీకు నచ్చింది చేయించారా? నాకు ఏదైనా కాంప్లికేషన్ వచ్చిందంటే ఇంట్లో తను బాధలో ఉండేది. ఆ పేషెంట్ ఎట్లున్నాడు, బాగా అయిందా లేదా, ఏమైందని తను సఫర్ అయ్యేది. కాబట్టి సో యూఆర్ బ్లెస్డ్ పర్టికులర్ థింగ్స్ అండి. అంటే నాకు ఇంకేం కావాలనిపిస్తుందా లైఫ్కి మీకు? రిటైర్ అయినా అనే ఫీలింగ్ నేను రానివ్వలేదు. రిటైర్ అయిన తర్వాత కూడా నేను ప్రతిమ మెడికల్ కాలేజ్ జాయిన్ అయినా ఎవ్రీ వీక్లీ వన్స్ వెళ్ళి క్లాసెస్ తీసుకునేది, వాళ్ళకి సర్జరీ డిమాన్స్ట్రేట్ చేసేది. ప్రాక్టీస్ చేస్తున్నా అంటే టు కీప్ మై సెల్ఫ్ యాక్టివ్. ఒక క్వాలిటీ కేర్ మనము అండర్ వన్ రూఫ్, ఒక కన్సాలిడేటెడ్ కాంప్రిహెన్సివ్ హెల్త్ కేర్ ఒక రూఫ్ కింద ఎట్లా ఇవ్వగలుగుతాము అనేది ఆ ఉద్దేశంతో. సో లైక్ మైండెడ్ పీపుల్ కలిసినప్పుడు ఇటువంటి పెద్దవాళ్ళు మాకు సహకారం అందించడమే కాదు, మేమున్నాం మీతోనే అని చెప్పి ముందుకు ఉండడము. సో అట్లనే అప్పుడు శివ సుబ్రహ్మణ్యం సార్ చైర్మన్గా ముందు ఉన్నారు. తర్వాత ఇందిరా గురించి చెప్పాలంటే యాక్చువల్గా నా ప్రతి ఎగ్జాము తన ఎగ్జామ్ లాగా ఒత్తిడి ఫీల్ అయ్యేది. షీ హస్ సపోర్టెడ్ మీ లాట్. నేను ఆమెకు ఐ ఓ ఏ లాట్ ఫర్ హర్. నా ప్రతి ఎగ్జామ్ అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ she has taken care of me. She has sacrificed her life for my growth. సార్ మీరు చదువుకున్న స్కూలా సార్ అది? అవును మేడం. అప్పుడు ఇది ప్రైమరీ స్కూల్, ఇప్పుడు మాత్రము అప్పర్ ప్రైమరీ స్కూల్. అప్పటికిప్పటికి అలాగే ఉందా సార్? ఏమన్నా మార్పు వచ్చిందా? మార్పు వచ్చింది మేడం. అంతకుముందు ఊళ్ళో విద్యార్థుల సౌకర్యం కోసం నేను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మీ చిన్నప్పటి రోజులు గుర్తొచ్చి పిల్లల కోసం మీరు ఇది ప్రొవైడ్ చేయాలనుకున్న ప్లేస్ అని నేను అనుకుంటున్నాను. పరకాలకు వెళ్ళి లైబ్రరీలో ఫెసిలిటీ అక్కడే ఉండేది, ఊర్లో లేకుండే. సో పిల్లల కోసము వాళ్ళకు బుక్ రీడింగ్ ఉండాలనే అవగాహనతోని టు మోటివేట్ దెమ్ లైబ్రరీ పెట్టాం మేడం. ఇదంతా మా పెద్ద బాబుదే అండి. ఆయన డ్రీమ్ ఇదంతా. ఇలా కట్టించి వాళ్ళ నాన్నకి గిఫ్ట్ ఇవ్వాలనేది ఆయన డ్రీమ్.